సో ఇంకా ఇప్పుడు మీకు ఈ పాట విన్న తర్వాత అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి? ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అయితే బీభత్సంగా అసలుకి మొత్తం కూడా ట్విట్టర్ గాని మొత్తం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. చాలా ప్రతి ఒక్కరు కూడా దాన్ని మొత్తం కూడా పెడుతూ ఎక్సలెంట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఉంది అని ఇది చెప్తున్నారు కదా! మీ ఫ్యామిలీ నుంచి ఎలా వచ్చింది? ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీ అండి. మా మదర్ గానీ, మా ఫాదర్ గానీ అందరూ కూడా చాలా మంచిగా మెసేజెస్ పెడుతున్నారు. మా అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫ్యామిలీలో కూడా చాలామంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అదేంటి మాకు చెప్పలేదు, సడన్‌గా చెప్పావు రిలీజ్ అయిపోతుంది అని కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. ఇంకా ఫ్యాన్స్ వచ్చేటప్పటికి ఫ్యాన్స్ అసలు ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయనలాగే ఉంటారు. చాలా చాలా పాజిటివ్‌గా, చాలా పాజిటివ్ మెసేజెస్ అందరూ కూడా ఓన్లీ ప్రభాస్ గారి కోసం అనే కాకుండా నా వాయిస్‌ని కూడా విని చక్కగా మీ వాయిస్ ఎంత బాగుందో, మీ వాయిస్ చాలా ఎలివేట్ చేస్తోంది ఈ సీన్‌ని అంటూ చాలా మంచిగా నాకు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చే విధంగా మెసేజెస్ పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది అందరి రెస్పాన్స్‌తో. సినిమా రిలీజ్ టైంలో గాని లేదా ఆఫ్టర్ రిలీజ్ తర్వాత గాని ప్రభాస్ గారిని కలిస్తే ఏం చెప్తారు? వి లవ్ యూ ప్రభాస్ గారు అంతే. ఆయన కలవాలని ఎప్పటినుంచో కోరిక ఉంది. లాస్ట్ టైం రాధేశ్యామ్ ఆడియో రిలీజ్ టైంలో మిస్ అయ్యాను వెళ్దాం అనుకోని. ఆయన కొంచెం లాస్ట్‌లో వచ్చారు, తొందరగా వెళ్ళిపోయారు. సో కలవలేకపోయాను. ఈసారన్నా డెఫినెట్‌గా ఎప్పుడన్నా అవకాశం ఉంటే తప్పకుండా కలిసి వి లవ్ యూ అని చెప్తా అంతే. ఆయన అంటే చాలా ఇష్టం నాకు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి వ్యక్తి. అది ఆయనలోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఒక హీరోగా కూడా చాలా మంచి ఫ్యాన్‌ని నేను ఆయనకి. సో కలిసినప్పుడు తప్పకుండా ఆ విషయం చెప్తాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని కంపల్సరీగా ఈ పాట మిమ్మల్ని కల్పిస్తుందనేది నాకైతే నమ్మకం ఉంది. సో నెక్స్ట్ అంటే డైరెక్టర్ గారి నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది మీకు ఏంటి అసలు? ఆయనకు కూడా నచ్చిందని చెప్పారండి సాంగ్ కూడా. ఆయన విన్నారు. విని లాస్ట్ మినిట్‌లో కూడా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చెప్పి అంతా చాలా బాగుంది. ఇదొక్కటి కరెక్ట్ చేస్తే బాగుంటుందని చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా ఆయనే డైరెక్ట్‌గా విని రవి బస్రూర్ గారితో చెప్పించారనమాట. సో వాళ్ళు హ్యాపీ. నైస్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సినిమా పాట మాత్రం చాలా బాగుంది. ఆన్ స్క్రీన్ నెక్స్ట్ 22nd రిలీజ్ కాబోతుంది కాబట్టి అప్పుడు కూడా ప్రతి ఒక్క ఆ థియేటర్లో మాత్రం ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్య వస్తున్నటువంటి ఆ పాట కాబట్టి. సో మేము కూడా తప్పకుండా ఆ రోజు చూస్తాం కంపల్సరీ. ప్రభాస్ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా కంప్లీట్ సలార్ టీమ్కి అండ్ హొంబలే ప్రొడక్షన్స్ మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేనే కాదు ఎంతోమంది కోట్ల మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా ప్రియులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికైతే